అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈరో వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? ఈరో అయితే డే 5 వినాయక నిమజ్జనం అనమాట. ఇంకా అది చూసాకి మేమైతే వినాయక సాగర్కి వెళ్తున్నాము. ఇంక ఇక్కడైతే సూపర్ ఉంటుందన్నమాట. వినాయకులను తీసుకొచ్చి ఇక్కడైతే నిమజ్జనం చేస్తారు. ఇంకా అది చూడడానికైతే వచ్చామన్నమాట మేమైతే. అలాగే మీరు వీడియో చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ అయితే గట్టి కొట్టేసండి. మన నోటిఫికేషన్ని మీ మొబైల్కి అలా వచ్చేస్తాయి అనమాట. ఇంకా చూసారు కదా ఎంత రష్ ఉన్నారో, భయంకరమైన రష్ ఉన్నారనమాట. మేమైతే బొంతాలమ్మ గుడి దాటుకొని పోయి బండి అయితే పార్క్ చేస్తున్నాము. ఇంకా చుట్టుపక్కల చిన్న చిన్న స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట వినాయక సాగర్ దగ్గర. లోపలంతా లైట్లతో అయితే వైబ్ అయితే సూపర్ ఉంది. నాకైతే భలే నచ్చింది అనమాట. మేము వెళ్ళింది కూడా టైం 9 అయిపోయింది. ఇంకా 9కి వెళ్తున్నాము. ఇంకేముంటుంది చూసేకి, నిమజ్జనం కూడా చాలా వినాయకులు చేసి ఉంటారని అయితే ఒక పక్క మా ఆయన అయితే అరుస్తాను. అదేం లేదులే, ఈ టైంకే వచ్చేది, పద నువ్వు అనేసి అని తీసుకొచ్చాడనమాట నన్ను. ఇంకా నేనైతే వీడియో తీసుకుందామని అయితే వచ్చాను. ఇంకా ఇదైతే సెకండ్ టైం అనమాట నేను రావడం వినాయక సాగర్. ఆల్రెడీ ఫస్ట్ టైం ఒకసారి లాస్ట్ వినాయక చవితికి వచ్చాను, మళ్ళీ ఈ వినాయక చవితికి వస్తున్నాను. మాకు వినాయక సాగర్ మా ఇంటి దగ్గర నుంచి అరౌండ్ ఒక 10 or 15 minutes అంతే. బట్ మేమైతే ఇంతవరకు వచ్చింది లేదనమాట. ఇంకా ఇప్పుడైతే వచ్చాము. అది కూడా వినాయకులు నిమజ్జనం చేస్తారు కదా, నేను అది వీడియో తీసుకుంటాను అంటే మా ఆయన అడిగితే అప్పుడు తీసుకొచ్చాడు. ఇక్కడైతే పార్క్ అయితే చాలా బాగుంటుంది, వాకింగ్లకు కానీ అలాగే పిల్లలు ఆడుకునేదానికి కానీ అంతా భలే ఉంటుంది. ఇంకా మేము వచ్చేటప్పటికే టైం 9:30 అయిపోయిందనమాట. జనాలు చూసారు కదా ఎంత మంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. ఇంకా లోపలంతా సూపర్గా ఉన్నింది. వినాయకులు వస్తూ ఉంటే వినాయకులను చూస్తూ ఉంటే నేను ఉండగానే అరౌండ్ 30 వినాయకుల వరకు చూస్తూనే ఉంటాను నేనైతే. ఇంకా లోపలంతా చూసారు కదా, వాటర్లో వినాయకులంతా లోపలికి ముంచుతూ అలాగే ఆ చెక్కలన్నీ ఎత్తేస్తూ ఉన్నారనమాట. ఇంకా మేము వీడికి వచ్చాక మా దీక్ష అయితే నిద్రపోయింది. పాపం మా ఆయనే పట్టుకున్నాడనమాట మా దీక్షని. నేను వీడియో తీసుకుంటా అంటే పాపం నాకైతే మా ఆయన కానీ మా అక్క మా బావ కానీ వాళ్ళు మంచిగా సపోర్ట్ చేస్తారండి. నువ్వు యూట్యూబ్లో సక్సెస్ అవుతావో లేదో అనేది నెక్స్ట్. ఫస్ట్ అయితే నీ ఎఫర్ట్స్ నువ్వు పెట్టు, ఇంకా ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుంది అయితే వాళ్ళు అంటారనమాట. ఇంకా దానికి గాను నాకైతే మంచిగా సపోర్ట్ చేస్తారు. ఇంకా పాపం కాసేపు ఇవ్వు నేను పట్టుకుంటానన్నా కూడా ఉన్నీలే నువ్వు వీడియో తీసుకో అని చెప్పి అయితే మా ఆయన అయితే పాపను పట్టుకున్నాడు అనమాట. ఇంక ఇటు పక్క అయితే వినాయకులంతా నిమజ్జనానికి రెడీగా ఉన్నారు. ఇంకా అందులోకి ఎక్కించి నీళ్ళలోకి అయితే వదులుతారనమాట. ఇంకా అలా చూస్తుంటే భలే బాధేసింది నాకైతే. అసలు ఎన్ని వినాయకుల్లో అండి నాకైతే భలే నచ్చాయి. ఒక్క వినాయకుడి నుంచి ఒక వినాయకుడు ఎంత అందంగా ఉన్నాయంటే, ఈసారి అయితే బాల వినాయకుడు బొజ్జ వినాయకులు అయితే ఎక్కువ కదా, చాలా వరకు వచ్చాయన్నమాట. భలే ఉన్నాయి. నాకైతే ఇంటికి అసలు వెళ్ళబుద్ధి కాలేదు. ఇంకా వినాయకులు వస్తారేమో ఇంకా వీడియో తీసుకుందాం అన్నట్టుగా అయితే ఉన్నాను. కానీ పాప నిద్రపోయింది కదా, ఇంకా ఎందుకు లేట్ అని ఒక 1/2 hour మాత్రమే ఉన్నామన్నమాట. ఈ 1/2 hourకే కనీసం 30 పైనే వచ్చుంటాయండి వినాయకుళ్ళు. ఒక్కొక్క వినాయకుడు అయితే ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. చూస్తుంటేనే కళ్ళు ఆర్పలేము, అంత బాగున్నాయి. ఒక్కొక్క థీమ్ కానీ వినాయకులు కానీ అబ్బా భలే అనిపించింది నాకైతే. ఇలా అన్ని వినాయకులు చూడడం అయితే నేను ఇదే సెకండ్ టైం అనమాట. లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం చూశాను, తర్వాత ఇదే అనమాట. మా ఇంటి దగ్గర అంతా ఎలా అంటే ఒక వినాయకుడు 2 వినాయకులు అంతే, అంతకుమించి అయితే చూసింది లేదు. లేదంటే మన చుట్టుపక్కల ఉండే వీధుల్లో అంతే. ఒకేసారి ఇలా 30-40 వినాయకులను చూస్తా అంటే భలే అనిపిస్తుంది. నా కొరకు అయితే నా ఫేవరెట్ అనమాట వినాయక చవితి అయితే. పక్కా 3 రోజులు అయితే అస్సలు వెళ్ళేదాన్ని కాదు స్కూల్కి అయితే నేను. ఇంక ఇక్కడ చూసారు కదా వినాయకుడు, మంచిగా వినాయకుడు వెనకాలే వాళ్ళ నాన్న శివుడు ఇద్దరిని కలిపి పెట్టారు కదా, భలే క్యూట్ ఉంది కదా చూడనీకైతే. ఇంకా నేను చెప్పాను కదా నా ఫేవరెట్ అయితే వినాయకుడు అనేసానని. ఇంకా వినాయక చవితికి వచ్చిందంటే చాలు 3 days అయితే పక్కా స్కూల్కి వెళ్ళను అనమాట. 1 day వినాయక చవితికి ఇస్తే ఎక్స్ట్రా 2 days మనం లీవ్ పెడతాం అనమాట. అట్టుంటుంది మరి మనతోటి. మరి నా చిన్నప్పుడు అయితే మా వీధిలో వినాయకుడిని చూసే కన్నా పక్కన వీధుల్లో అంతా వెళ్ళి చూసుకొచ్చేసాను అనమాట, ఎవరు వినాయకుడు బాగుంది అనేసానని. ఇంకా దాని గురించి స్కూల్కి వెళ్ళాక ఫ్రెండ్స్ మొత్తం కూర్చొని ముచ్చట్లు వేసేదనమాట. మీ వినాయకుడు బాగుంది, మా వినాయకుడు బాగుంది, అది ఇదని ఇలా జరిగింది అలా జరిగింది అని ముచ్చట్లు వేసేవాళ్ళము. ఇంకా నేనైతే ఒక బుక్ కొనేసి ఓం వినాయక్ అని రాసేసేదనమాట. అలాగే మా ఇంట్లో బుజ్జి వినాయకుడి కోసం అయితే మాల కట్టేదనమాట, వినాయకుడు మాలలాగా. భలే అనిపించేది. ఇంకా అలాగే ప్రసాదాలు అనమాట. వినాయక చవితి అంటేనే ప్రసాదాలు
భయంకరంగా తినేదనమాట. ఇంకా అలాగే ఉట్టి కొట్టడం, ఉట్టి అయితే నా ఫేవరెట్ అండి. ఉట్టి కొట్టేది కంప్లీట్ అయ్యేంత వరకు ఉండి చూసేసి వెళ్ళేదనమాట ఇంటికి. మా ఇంటికి వెళ్ళాక మళ్ళీ మా అమ్మ దగ్గర 4 దంచుకునేదాన్ని. అయినా కానీ ఉట్టి కంప్లీట్ అయ్యేంత వరకు చూడకుండా పోయేది. అది ఫస్ట్ మా ఇంటికాడ చేసి తర్వాత మా పిన్ని వాళ్ళ ఇంటికాడ లేదంటే మా అన్న వాళ్ళ ఇంటికాడ పోయి అక్కడ ఉట్టి కొట్టాలంటే అక్కడ చూసి అంత పిచ్చి అనమాట నాకైతే ఉట్టి చూడటము. ఇప్పుడైనా అంతగా లేదు కానీ నా చిన్నప్పుడైతే భలే కొట్టే వాళ్ళు ఉట్టి భయంకర ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు అనమాట. ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ అయితే లేదు. అలాగే వినాయక చవితికి వినాయకుడిని కూడా 9 days పెట్టేవాళ్ళు. ఇప్పుడు 3 days ఎక్కువ అన్నట్టుగా ఉన్నారనమాట. అంతైనా అప్పటి వాళ్ళే బాగుంటాయి కదండి. మనకి అనిపిస్తుంది చిన్నప్పుడు ఎప్పుడు పెద్ద అయిపోతాము రా అనేసానని, కానీ ఇప్పుడు అనిపిస్తుంది అనమాట మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్ళిపోతే ఎంత బాగున్నా అనేసానని. మరి మీలో ఎంతమందికి ఇలా వినాయక చవితి ఫెస్టివల్ ఇష్టమో కమెంట్ చేసేయండి. ఇంక ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా టైం అప్పటికే 10:30 అయింది. 10:30 అయినా కానీ ఇంకా చూసినారు కదా ఎంతమంది వస్తున్నారో. అలాగే ఈ వినాయకుడు అయితే బాగున్నారు కదా, థీమ్ కూడా భలే ఉంది. ఇటుపక్క రాముడు, అటుపక్క సీత, మధ్యలో వినాయకుడు. ఎంత బాగున్నాయండి స్వామి థీమ్లు అయితే. ఒక్కొక్కరు సినిమా థీముల్లో భయంకరంగా తీస్తున్నారు వినాయకులను మాత్రం. ఇంకా మేమైతే ఇంటికైతే బయలుదేరేసినాం అనమాట. ఇంకా అప్పటికే మా దీక్ష అయితే నిద్రపోతుంది కదా, అందుకని ఇంకా కామెడీ ఏంటంటే అప్పటి వరకు నిద్రపోతున్నాం. మా దీక్ష బయట వెళ్ళగానే లేసిందండి. అయ్యో కాస్త ముందు లేసుంటే పాపం చూసుంటుంది అనిపించింది అనమాట. మా దీక్ష కూడా భలే ఎక్సైట్మెంట్గా ఫీల్ అయింది ఈసారి. లాస్ట్ ఇయర్ 9 months బేబీ అనమాట. ఇంకా ఈసారి అయితే మంచిగా మా వీధిలో వినాయకుడి దగ్గరికి వెళ్ళి గణపతి బప్ప మోరి అంట కాసేపు ఆడుకొని అయితే వచ్చిందనమాట. భలే ఎగ్జైటింగ్గా ఫీల్ అయింది. అయ్యో ముందే లేస్తుంటే చూస్తుంటుంది మంచిగా అన్ని వినాయకులను ఒకే చోట అయితే అనుకున్నా అనమాట. అలాగే మీ ఇంటి దగ్గర వినాయక చవితి ఎలా జరిగింది? వినాయక నిమజ్జనాలు మంచిగా జరిగినాయా? అలాగే నిమజ్జనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.